ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. మొదటి శ్లోకము విచారణ అయినది. 2వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. అర్జునుడు ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడుగుతున్నాము అంటే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి వివేకం ఉండి అడగాలి. ఏదన్నా అడిగేటప్పుడు ప్రశ్నకు సంబంధించిన వివేకము లేకుండా మనం అడిగామని అనుకోండి, దానికి సమాధానం చెప్పినా కూడా మనకు అర్థం కాదు. అంటే ప్రశ్న అడిగేటప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మనకు క్లారిటీ లేకుండా ఊరికే జ్ఞానం అంటే ఎట్లుంటాడు అని అడిగినామని అనుకోండి, దాని గురించి చెప్తే అర్థం కాదు. అట్లా అడగకూడదు. ఎట్లా అడగాలి? నీకు జ్ఞానం అంటే ఒక ఐడియా ఉండాలి. ఇది నిజమేనా, లేకంటే ఇంక వేరే విధంగా ఉంటాడా? సరే, వేరే విధంగా ఒకవేళ చెప్పారు, వేరే విధంగా ఒకవేళ చెప్పితే అట్లా ఎందుకు ఉండాలి, అదే విధంగా ఎందుకు ఉండాలి జ్ఞాని, ఈ విధంగా ఎందుకు ఉండకూడదు అని మనం అప్పుడు దాంట్లో క్రాస్ చేయాల్సి ఉంటుంది. అట్లా క్రాస్ చేసేదానికి కూడా అప్పుడు సమాధానం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉండాలి. కానీ అట్లా లేకుండా ప్రశ్నలు అనేటువంటివి ఒకవేళ అడిగినా దానికి సంబంధించిన సమాధానం వచ్చినా మనకు బాగా స్థిరపడదు. ఇక్కడ అర్జునుడు ప్రశ్నలు అడిగాడు. ఏంటి ఇక్కడ? సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన. సగుణ బ్రహ్మ ఉపాసన చేసేటువంటి వాళ్ళు నిజంగా భగవంతుని గురించి తెలిసిన వాళ్ళ, లేదా నిర్గుణ స్వరూపమును ఉపాసన చేసేటువంటి వాళ్ళు నిజంగా భగవంతుని గురించి, బ్రహ్మను గురించి తెలిసిన వాళ్ళ అనేటువంటిది ప్రశ్న. ఏమంటే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, ఇక్కడ ఉపాసన. మొదటి చరణంలో చూడండి, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే. మొదటి దానికేమో ఉపాసతే అని ఉంది. అంటే సతతయుక్తుడై భక్తుడై ఉపాసనాపరుడై ఉంటాడు.
మళ్ళీ రెండవ వచనం చూడండి, ఏ చాపి అక్షరం అవ్యక్తం తేషాం, అంటే దీనిని కూడా ఉపాసన చేస్తున్నారా? అంటే ఈ అక్షర బ్రహ్మని ఉపాసన చేయుటయా? సగుణ బ్రహ్మను ఉపాసన అంటే ఓకే, ఒప్పుకుంటున్నాం, బాగానే ఉంది. నిర్గుణ బ్రహ్మను కూడా ఉపాసన ఉంటుందా? వీళ్ళు కూడా కొంతమంది అంటుంటారు నిర్గుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన అట్లేమన్నా ఉంటుందా అంటే నిర్గుణ బ్రహ్మోపాసన ఉండదు. నిర్గుణ బ్రహ్మ ఉంటుంది అంతే. నిర్గుణ బ్రహ్మ ఉపాసన అయితే అప్పుడేమవుతుంది తెలుసా? అసలు ఉపాసన అంటే అర్థం ఏంటంటే, ఉపాసన అంటే మామూలుగా ఒక దేవతారాధన అని అనుకోండి. ఎదురుగా దేవుడు ఉంటాడు, మనం వాళ్ళకు పూజ చేస్తాం, దీన్ని ఉపాసన అంటారు. సూర్యుడున్నాడు, సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తాం. సూర్యుడు వేరే, నేను వేరే, సూర్యునికి నేను అర్ఘ్యప్రదానం చేస్తున్నాను, ఇది ఉపాసన. రాముడున్నాడు, ఆ రాముని సంబంధించి రాముడు మంత్రం తీసుకోవడం, రామ మంత్రమును జపించుట. రామ మంత్రమును జపించినప్పుడు రాముడు వేరే ఉన్నాడు, నేను ఆ రాముణ్ణి ఉపాసన చేస్తున్నాను, ఇది ఉపాసన. మరి నిర్గుణ బ్రహ్మకు కూడా ఇది గుణములు లేనిది అని ఉపాసన చేయుటయా అంటే నిర్గుణ బ్రహ్మ ఉపాసన ఉండదు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మను తెలుసుకుని అలా ఉండుట అంతే. తెలుసుకోవడం, అలా ఉండడం. ఈ గుణములన్నీ కూడా లేనిది. సగుణ గుణం, సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమో గుణం కానీ, ఏ గుణము లేనటువంటిది ఏది ఉందో అది బ్రహ్మ. ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్న 14వ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ, కైర్లింగై స్త్రీన్ గుణానేత నతితో భవతి ప్రభో కిమాచార కథం చేతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే. 14వ అధ్యాయంలో గుణాతీతుని లక్షణాల గురించి అడుగుతాడు. ఆ గుణాతీతుని లక్షణాలు అడుగుతున్నాడు అంటే అక్కడ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి, అక్కడ గుణాతీతుని గురించి అడిగాడు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నా ద్వేష సంప్రవృత్తాన్ని నివృత్తాన్ని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత యోవతిష్టతి నేంగతే. అక్కడ భగవంతుడు చెప్తాడు, ఏదన్నా ఉండని, ఏమన్నా జరుగుతూ ఉండని, కానీ ప్రకాశంచ ప్రవృత్తించ, అది బాగా జరుగుతోంది ప్రకాశం, ప్రవృత్తించ ఆ విషయంలోకి వెళ్తున్నాడు, నివృత్తించ ఏం చేయకుండా గమనన్నాడు. అవన్నీ విషయాల్లో కూడా ఏమనే మాత్రమే వికారం లేకుండా అవేంటో జరుగుతూ ఉన్నాయి అని తను వాటికి సంబంధం లేనట్లుగా ఉదాసీనంగా ఉంటాడు. అలా ఉదాసీనంగా ఉండుట అంటే ఆడ ఉదాసీనం, ఉదాసీనముగా ఉండేదాన్ని యందు ఆసీనుడై ఉంటాడు. హరి ఓం. పెట్టినాను కదమ్మా, పెట్టినాను చూడు. కాబట్టి ఈ నిర్గుణ బ్రహ్మ అనేటువంటిది ఉపాసన కాదది. నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేయడం ఉండదు, తెలుసుకొనడం, అలా ఉండడం అంతే. తెలుసుకునుట అంతే. తెలుసుకుంటే ఏమవుతాడు? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మయే అయింది. ఇప్పుడు దానికి ఉదాహరణగా మనం చెప్పాలి. ఉదాహరణగా ఏం చెప్పాలి?
ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు కదా, యాక్చువల్గా ముగ్గురు భార్యలు ఉన్నారు. సరే, ఈ ముగ్గురు భార్యలు ఉంటే ఒక భార్యకేమో పిల్లలు ఉన్నారు, ఇంకొక భార్యకు పిల్లలై వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినారు, ఇంకొక భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్, గర్భవతి, 7 నెలల గర్భవతి, ఇంకా డెలివరీ కాల. ఇప్పుడు ప్రమాదవశాత్తు భర్త చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? భర్త చనిపోతే ఈ భార్యలుగా ఉన్నటువంటి వాళ్లకు వైధవ్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. దానికి సంబంధించిన తంతు ఏదో నడిపిస్తారు. అయితే ఇప్పుడు ఇద్దరున్నారు చూడండి, ఆ మొదటి భార్యకు రెండవ భార్యకి ఆ తంతు చేసేసారు. ఈ మూడవ భార్య ఉందే, మూడవ భార్య ఇప్పుడు ఏముంది? గర్భముగా ఉన్నది, 7వ నెల గర్భం. 7వ నెల గర్భంగా ఉన్న కారణం చేత ఆమెకు ఆ తంతు చేయలేదు. ఏ తంతు? ఆ వైధవ్యము అనేటువంటిది ఏదైతే చేస్తారో ఆ కార్యము అక్కడ చేయలేదు. ఎందుకు చేయరు? ఎందుకు చేయరంటే ఆమె గర్భముగా ఉన్నది. గర్భముగా ఉన్న కారణం చేత, ఆమె గర్భంగా ఉన్న కారణం చేత ఆమెకు వైధవ్యమును చెయ్యరు. అంటే గాజులు, మెట్టెలు, బొట్టు ఇవన్నీ తీయరు. ఎంతవరకు తీయరు? డెలివరీ అయ్యి ఆ బిడ్డకు నామకరణం చేసేటంత వరకు తీయరు. ఆ తర్వాత తీస్తారు. సరే, ఇప్పుడు మొదటి భార్య, రెండవ భార్య, మూడవ భార్య ముగ్గురు కలిసి వేరే గ్రామానికి వీళ్ళ బంధువులింటికి వెళ్ళారు. వీళ్ళ బంధువులింటికి వెళితే ఈ ముగ్గురు వెళ్తున్నారు. ఇప్పుడు చూచే వాళ్ళకు ఈ మొదటి ఆమెకు రెండవ ఆమెను చూసి అందరూ ఏమనుకుంటారు? వీళ్ళిద్దరూ వైధవ్యమును చెందినవారు అని అనుకుంటారు. ఆ మూడో ఆమెను చూసి సుమంగళి అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. సుమంగళిని అనుకుంటారు. కానీ ఆమెకేం తెలుసు? నేను సుమంగళిని అని ఆమెకు ఆమె అలాగే ఉంటుందా? ఆమె సుమంగళియా? కాదు. ఆమెకు తెలుసు నా భర్త లేడని ఆమెకు తెలుసు. కానీ ఆమె చెప్తుందా? ఆమె చెప్పదు. నేను సుమంగళిని కాదు అని ఆమె చెప్పదు. సుమంగళి కావడమో సుమంగళి కాకపోవడమో ఇదంతా కూడా చూచే వాళ్ళ దృష్టిలో ఆమె సుమంగళిగా ఉంటుంది. చూచే వాళ్ళ దృష్టిలో సుమంగళిగా ఉంది, ఆమె దృష్టిలో సుమంగళి కాదు. అదే విధముగా ఈ గుణములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ గుణములు చూచే వాళ్ళ దృష్టిలో శరీరం ఉంది కాబట్టి శరీరం కలిగి ఉన్నాడు అని వీళ్ళందరూ అనుకుంటారు. కానీ ఆ వ్యక్తికి, గుణాతీతుడుగా ఉండే అతనికి, నేను ఈ గుణములకు సంబంధించిన వాడును కాదు అని ఉంటాడు. అది గుణాతీతుని యొక్క స్థితి. కాబట్టి అక్షరం అవ్యక్తం, అక్షరమునకు సంబంధించి అక్కడ అలా ఉంటాడు. అంతేగాని ఉపాసన అవంతా ఏముండవు. అయితే ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేసినప్పుడు తెలిసి వేశాడా తెలియకుండా వేశాడా అని అంటే, కొంత తెలుసు కొంత తెలియదు. అంటే ఆ అక్షరం అనేటువంటిది ఒకటి ఉందని విన్నాడు. అదేవిధంగా ఇప్పుడు విశ్వరూపాన్ని చూశాడు. ఈ విశ్వరూపాన్ని చూచి, ఈ విశ్వరూపం ఎంత ఉంది కదా, ఆ అక్షరం అనేటువంటిది 8వ అధ్యాయంలో చెప్పినటువంటిది, అది నాశరహితమైనటువంటి తత్వం కదా, అది ఇట్లా కనిపించేది కాదు,
అది నాశరహితమైనదని అన్నాడు. కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు నేను దాన్ని పట్టుకోవాలన్నా దీన్ని పట్టుకోవాలన్నా, ఇది గొప్పదా అది గొప్పదా, ఏది గొప్పదైతే దాన్ని పట్టుకుందాం అనేటువంటి ఉద్దేశం ఇక్కడ డైలామాలో ఉన్నాడు. అంటే రెండింటిని గురించిన ఐడియా ఉంది. రెండింటిని గురించిన ఐడియా ఉండి ఏది గొప్పదైతే దాన్ని పట్టుకుందామని అన్నాడు. దానికి సంబంధించి భగవంతుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః. దానికంటే ముందు ఆచార్యులు వారు ఏం చేస్తున్నారంటే దీనికి సంబంధం చెప్తున్నాడు. ఎవరైతే అక్షర బ్రహ్మానుసంధాన పరులో సర్వమును ఆత్మరూపముగా దర్శించెదరో తొలగిపోయిన కామనులు కలవారో వారు అట్లు ఉండెదరు కాక వారి గురించి చెప్పదగినది ఎదగలదో దాని తరువాత చెప్పేదను. ఎవరైతే ఇతరులు గలరో వాళ్ళ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? ముందు టఫ్గా ఉండేటువంటి దాన్ని వారగా పెట్టి ఈజీగా ఉండేటువంటి దాన్ని చూస్ చేసుకోవాలి. మామూలుగా ఏదైనా ఒక పని చేయాలంటే కూడా కొంతమంది ఏం చేస్తారంటే టఫ్గా ఉండేది ముందు చేసి మళ్ళీ ఈజీగా ఉండేది చేద్దామని అనుకుంటారు. విద్యాప్రకాశం స్వామి వారు ఒక చిన్న కథ చెప్పారు. చిన్న కథ ఏంటంటే వారు యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వాళ్ళు రూముల్లో ఉంటారు చూడండి, ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక జాగాలో కూర్చొని ఒక 10 మంది ఒక జాగాలో కూర్చున్నారు. కూర్చొని ఇక్కడ ఇద్దరు పందెం. ఏమిటి పందెం అంటే 6 అరటిపళ్ళు, 6 అరటిపండ్లు లేదా 12 ఎన్నో అరటిపండ్లు ఇద్దరిలో ఎవరు తినేస్తే వాళ్ళు గెలిచినట్లు. వాళ్ళకి ఏదో సమ్ ప్రైజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు అరటిపండ్లు ఎట్లా తినాలంటే మొత్తం పొట్టుతో కూడా తినేయాలి. మొత్తము పొట్టుతో కూడా తినేయాలి. పొట్టు తినేయాలి, గుజ్జు తినేయాలి, లోపల ఉండే గుజ్జు తినాలి, పొట్టు తినాలి. ఇట్లా ఎవరు తినగలిగితే వాళ్ళు గెలిచినట్లు. ఓకే, ఇద్దరు కూర్చున్నారు. ఒక అతను ఏం చేశాడంటే ఈ గుజ్జుని తీసి వారగా పెట్టి ఈ పొట్టుని తీశాడు. ఇతనేమనుకున్నాడంటే ముందు పొట్టుని తినేస్తే, పైన ఉండేటువంటి పొట్టుని తినేస్తే ఆ లోపల ఉండేటువంటి పండు అనేటువంటిది బాగుంటుంది, ఈ పొట్టును మళ్ళీ తినలేము, కాబట్టి దీన్ని లాస్ట్లో తిందాం అని మొత్తం అన్నీ ఒలిచిపెట్టి అరటిపళ్ళు ఈ పైన ఉండే తొక్కను తినడం ప్రారంభించాడు. రెండవ అతను ఏం చేశాడంటే శుభ్రంగా అతను ఒలిచిపెట్టి ఈ తొక్కను వారగా పెట్టి లోపల ఉండేటువంటి ఆ పండును తినడం ప్రారంభించాడు. వీళ్ళు అతనేమంటే ఈ అరటి పండు తొక్కను తీసి వారగా పెట్టి పండుని తింటున్నా చూడు, ఆ పండుని తినే లోపల అతనికి పొట్ట నిండిపోయింది. ఇంకా నేను తొక్కను నేను తినలేను అని చెప్పి నిర్ణయానికి వచ్చేసాడు. ఇతను ఫస్ట్లో ఉన్నటువంటి అతను తొక్కను ముందు తినేసి తర్వాత పండుని తిందామనుకున్నాడు చూడండి. ఇతను కూడా తొక్కను తిన్నాడు. తొక్కను తినేసి దాంట్లో ఇంక పొట్ట నిండిపోయింది, నేను ఇంకా తినలేను అనేటువంటి నిర్ణయానికి ఇతను వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు తిన్నారు. ఒక అతనేమో తొక్కను తిన్నాడు, ఇంకొక అతనేమో లోపలుండే పండుని తిన్నారు. ఇప్పుడు ఇతను నేను పూర్తిగా తినలేను అని నిలిపేశాడు. అంటే లోపలుండే పండుని తిన్న అతను, పైన ఉండేటువంటి తొక్కను తిన్నటువంటి అతను కూడా పూర్తిగా తినలేదు కానీ నిలిపేశాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇద్దరిలో సారవంతమైన దానిని తినేది ఎవరు అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇతనేమనుకున్నాడు, మొదట నేను పైన తొక్కను తినేసి తర్వాత సారవంతమైన దాన్ని తిందాము అని అనుకున్నాడు ఇతను. అతనేమనుకున్నాడు, ముందు సారవంతమైన దాన్ని తినేద్దాం మళ్ళీ దాన్ని చూసుకుందామని అతను అనుకున్నాడు. అంటే ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు, ముందు స్మూత్గా ఉండేదాన్ని తినేస్తాడు. స్మూత్గా ఉండేదాన్ని తినేసి
మళ్ళీ మిగతా ఇంకో దాని గురించి మళ్ళీ కలిసి చూసుకుందాంలే అని అనుకుంటాడు. అదేవిధంగానే ఎగ్జామ్స్ ఉంటాయని అనుకోండి, ఎగ్జామ్లో నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. మన వాళ్ళు కూడా అందరూ చెప్తూ ఉంటారు, ముందు తెలిసిన ప్రశ్నలకు సమాధానము రాయము. ముందు నీకు బాగా సులభంగా తెలిసిండేటువంటి ప్రశ్నలు ఏముంటాయో వాటికి సమాధానం రాసే, తర్వాత నీకు రాని ప్రశ్నలు ఏముంటాయో వాటి గురించి ఆలోచన చేసి మళ్ళీ రాయి అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ముందు సులభంగా ఉండేటువంటి దాన్ని ముందు ఫేస్ చేయి. సులభంగా ఉండేదాన్ని ఫేస్ చేసేది, తర్వాత కష్టంగా ఉండేదానికైతే మళ్ళీ చూసుకుందాం, దానికైతే మళ్ళీ చూసుకుందాం, ముందు ఇది. కానీ రాజబాబు సినిమాల్లో మీరు విని ఉంటారు, సినిమాల్లో రాజబాబు గురించి విని ఉంటారు కదండి. సరే, పాత యాక్టర్ అతను. ఈ రాజబాబు ఏం చేశాడంటే, ఫస్ట్లో అతను కామెడీగా చెన్నైలో ఉన్నాడు, స్థిరపడినాడు. చెన్నైలో స్థిరపడిన తర్వాత వీళ్ళు డైరెక్టర్స్ సినిమాలు తీస్తున్నారు, ఈ కామెడీ యాక్టర్ ఈయన్ను బుక్ చేసుకుంటున్నారు. అయితే ఒక అతను ఏం చేశాడంటే 2 సినిమాలకు ఒకేసారి బుక్ చేశాడు. రాజబాబు గారిని 2 సినిమాలకు ఒకేసారి బుక్ చేసి ఫస్ట్ ఏ సినిమా తీద్దాము అని చెప్పి అడిగాడు. అంటే దానికి కాంట్రాక్ట్ కూడా కుదిరింది, ఇద్దరు దానికి ఆల్రెడీ బుక్ చేసుకున్నారనమాట. ఏంటంటే ఒక సినిమాకేమో 30 రూపాయలు, ఇంకొక సినిమాకేమో 40 రూపాయలు. ఏమంటే నేను జరిగిన విషయం చెప్తున్నా. సినిమాలో యాక్ట్ చేసిన దానికి 30 రూపాయలు ఎవరికి? రాజబాబు గారికి. ఇంకొక సినిమాకేమో 40 రూపాయలు కాంట్రాక్ట్ కుదుర్చుకొని సంతకం పెట్టించుకున్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు, ముందు ఏ సినిమా తీయమంటావు అని. ముందు ఏ సినిమా తీయమంటావు అని అంటే, ఇప్పుడు రాజబాబు చెప్పిన ప్రశ్న ముందు వాళ్ళకి అగ్రిమెంట్ ఏంటంటే 30 రూపాయల సినిమా ముందు తీసేట్లు, 40 రూపాయల సినిమా తర్వాత తీసేటట్లు. కానీ రాజబాబు గారు ఏమన్నారంటే, ముందు 40 రూపాయల సినిమా తీసేయి, తర్వాత 30 రూపాయల సినిమా తీయండి అన్నారట. ఎందుకు? కాదు, 40 రూపాయలు వస్తుందిగా, 40 రూపాయలు వస్తుంది, 40 రూపాయలు వస్తుంది కాబట్టి ముందు 40 రూపాయలు తీసుకుందాం, 30 రూపాయలు దాని తర్వాత చూద్దాంలే. మళ్ళా ఆ రోజుకి మనం ఉంటామో ఉడతామో ఏమవుతామో, నువ్వు కూడా సినిమా తీస్తావో తీవో ఏమవుతుందో మళ్ళీ చూసుకుందాం, ముందు 40 రూపాయలు తీ అని 40 రూపాయలు దాన్ని 40 రూపాయలు తీసుకున్నాడు, డబ్బులు తీసుకుని 40 రూపాయల సినిమా చేశారట. ఇది నేను వారి యొక్క దీంట్లో ఒక కామెడీ దీంట్లో ఆయన అట్లాంటి వాడు అని ఆ డైరెక్టర్ గారు చెప్తూ ఉంటే దానిని నేను చూసినటువంటి విషయం నేను చెప్తున్నాను. అంటే వాడికి ముందు గెయిన్ ఏది ఉంటుందో దాన్ని చూస్తాడు, కష్టమైన దాన్ని తర్వాత పెడతాడు. అట్లాగే ఇక్కడ కూడా భగవంతుని యొక్క భావాన్ని ఉద్దేశించి ఇప్పుడు శ్లోకం మొదలు పెడుతున్నాడు కదా, భగవంతుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. భగవంతుడు చెప్పడం ప్రారంభించేటప్పుడు ఇప్పుడు భగవంతుడు కూడా ఈ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని గురించి చెప్పాలనంటే ముందు మొదలు పెడుతూ మై ఆవేశ్యమనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా స్తేమే యుక్తతమా మతా అని అంటున్నాడు. యుక్తతమా మత అని అంటున్నాడు ఇక్కడ. అంటే మై ఆవేశ్యమనోయమాం, మై ఆవేశ్యమనోయమం అంటే స్పష్టంగా తెలుస్తుందిగా. అంటే నాయందు నీ మనస్సును ఆవేశింపచేయుము అని ఇక్కడ తెలుస్తుంది. అది నిర్గుణ బ్రహ్మలో ఆవేశం చేయటం అనేది ఏమి ఉండదు, అక్కడ ఉపాసన ఉండదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు భగవంతుడు, ఈ కష్టమైనటువంటిది ఏది ఉందో దాన్ని వారగా పెట్టి ముందు సులభమైన దాన్ని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఎప్పుడు కూడా కానీ సులభమైనటువంటి దానిని చూసి తర్వాత ఇంకో దానికి పోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏమన్నారంటే సగుణ ధ్యాన విహీనశ్చ నహి నిర్గుణ వేదనం నంది దర్శనహీనశ్చ యథా న శివ దర్శనం. శివాలయానికి మనం వెళితే ముందు శివుడు కనిపిస్తాడా నందీశ్వరుడు కనిపిస్తాడా అంటే నందీశ్వరుడు కనిపిస్తాడు.
నందీశ్వరుని దర్శనము కాకుండా శివుని దర్శనం ఎవరికన్నా అవుతుందా? ఎవరికి కాదు. అంటే ఎవడైనా సరే ముందు అసలు నందీశ్వరుని చూస్తేనే బయట ఉంటాడు ఆయన. నందీశ్వరుని దగ్గర నుంచి చూడాల్సి వస్తుంది ఈశ్వరుణ్ణి. అంటే మొదట నందీశ్వరుని యొక్క దర్శనం అవుతుంది, తర్వాతనే ఈశ్వరుని యొక్క దర్శనం అవుతుంది. అదేవిధంగానే సగుణ బ్రహ్మను గురించి తెలుసుకోకుండా నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడం అనేది సాధ్యం కాని పని. అందుకనే సగుణ బ్రహ్మ అనేటువంటిది ముందు బాగా తెలియాలి. అందుకనే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక 3 రోజులుగా ఈ అంతఃకరణ శుద్ధి అనేటువంటి దాంట్లో తగులుకొని ఉన్నాం. ఇప్పుడు అక్కడ అంతఃకరణ శుద్ధిని గురించి మనం వివరించుకుంటూ ఉన్నాం. అంతఃకరణ శుద్ధి కలిగితే కానీ ఆత్మ విచారణ మనం చేయలేం. అంతఃకరణ శుద్ధి కలగడం అనంటే, ముందు అంతఃకరణ శుద్ధి కలగాలంటే నువ్వేం చేయాలి? కర్మయోగానుష్ఠానం చేయాలి. కర్మయోగానుష్ఠానము చేస్తేనే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కర్మయోగానుష్ఠానము కర్తృత్వ భావన అనేటువంటిది లేకుండా పోవడాని కోసం చేసేటువంటి ప్రయత్నం. అంటే కర్తృత్వ భావన లేకుండా పోవాలి. మనకి కర్తృత్వ భావన లేకుండా పోవాలంటే ముందు భోక్తృత్వం పైన ఆశ తగ్గిపోతే కర్తృత్వం ఆటోమేటిక్గా తగ్గుతుంది. భోక్తృత్వం అంటే ఏంటి? వచ్చేటువంటి ఫలము ఏదుందో ఆ ఫలము పైన ఆశ తగ్గితే, నాకు ఫలానా ఫలము కావాలి అనేటువంటి భావన తగ్గితే అప్పుడేమవుతుంది? నువ్వు దానిని గురించి పట్టించుకొని దాన్ని చేసేటువంటిది తగ్గుతుంది, దానిపైన ఉండేటువంటి బలం. అందుకని కర్మయోగానుష్ఠానములో భోక్తృత్వం అనేటువంటిది, అంటే ఫలాన్ని భగవంతునికి సమర్పించి కర్తవ్యమును మాత్రం చేయడం ఉంటుంది. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అదే కర్మయోగం అంటే ఏంటి? కర్మ చేస్తాడు, ఫలమును ఆశించడు. అంటే ఫలమును భగవంతునికి సమర్పించుట. ఫలమును భగవంతునికి సమర్పించుట. నువ్వు ఫలాన్ని గురించి భగవంతునికి సమర్పిస్తే అప్పుడు నీ దృష్టి ఏమవుతుందంటే, ఫలము పైకి పోకుండా భగవంతునికి సమర్పించినానని నువ్వు ఉంటావు. భగవంతునికి సమర్పించిన నువ్వు చేసిన కర్మ యొక్క ఫలం రానే వస్తుందిగా, రాకుండా పోతుంది. అది ఎలాగూ వస్తుంది నువ్వు చేసిన దాని యొక్క ఫలం. అంటే భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎంతసేపైనా కర్మ చేయడము, ఫలము పైన దృష్టి. నువ్వు కర్మ మొదలు పెట్టావో లేదో ఫలం పైన దృష్టి ఉంటుంది. నాయనా, నువ్వు ఎప్పుడైతే ఫలం పైన దృష్టి ఉందో నువ్వు చేసే కర్మ సక్రమంగా చేయలేవు. నువ్వు కర్మ సక్రమంగా చేయలేవు, అప్పుడు ఫలం నీకు ఎట్లా వస్తుంది సక్రమంగా? అది వచ్చే పరిస్థితి ఉండదు. అందుకని ఫలమును ఈశ్వరార్పణంగా చెయ్యి. ఫలమును ఎప్పుడైతే ఈశ్వరార్పణం చేస్తావో అప్పుడు నువ్వు కర్మను చేయాల్సిన పద్ధతిలో చేస్తావు. అంటే ఫలము పైన దృష్టి లేదు ఇప్పుడు. అప్పుడు కర్మను మాత్రం సక్రమంగా చేస్తావు. కర్మను సక్రమంగా చేసినప్పుడు అప్పుడు నీకేమేర్పడుతుందంటే, ఈ కర్మను నేను ఎందుకు చేయాల్సి ఉంటుంది, ఎలా చేయాల్సి ఉంటుంది, నేను ఇప్పుడు చేస్తున్నది ఎవరు అనేటువంటి దాని యొక్క మీమాంస అక్కడ మొదలవుతుంది. అంటే అక్కడ కర్మను చేస్తూ ఉండేటువంటిది ప్రకృతి చేస్తూ ఉన్నది, నేను కాదు చేస్తూ ఉండేది అనేటువంటిది నీకు అక్కడ దృఢమవుతుంది. అంటే ప్రకృతి ఈ కర్మను చేస్తున్నది అని నీకు ఎప్పుడు దృఢమయ్యిందో, ఓహో అయితే నేను కాదన్నమాట ఇక్కడ కర్త అనేది అర్థమవుతుంది. నేను కర్త కాదు అని అన్నప్పుడు ఏమవుతుందంటే, జరిగే కర్మ ప్రకృతి చేపిస్తున్నది అని వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు అంతఃకరణ శుద్ధి అనేది ఏర్పడి అప్పుడు నీ సహజత్వమైనటువంటి నీ యొక్క స్థితి అనేటువంటి దాన్ని తెలుసుకునే సామర్థ్యం వస్తుంది. అప్పుడు అందుకొరకు కర్మయోగానుష్ఠానం చేయాలి. కర్మయోగానుష్ఠానము చేయకుండా అంతఃకరణ శుద్ధి రాదు. అంతఃకరణ శుద్ధి కలగకుండా ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలగదు. అది ఎవరికైనా కానీ, ఎంతలాంటి వాడైనా కానీ, ఎంత గొప్పవాడైనా కూడా కానీ. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మొట్టమొదట భగవద్భావనారూపంగా ఉండేటువంటి సగుణ బ్రహ్మను గురించి ఇక్కడ వివరించడం ప్రారంభిస్తున్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మను గురించి ఉండని, నిర్గుణ బ్రహ్మను గురించి చెప్తాను, దాని గురించి ఇప్పుడే ఏం అర్జెంట్ ఏమి లేదు. అంటే అర్థం ఏంటి? దానిని తెలుసుకునేటువంటి